ప్రస్తుతం సాగులో ఉన్న పెద్ద కారుకు పండిన వరి పంటను అమ్ముకోలేక అష్ట కష్టాలు పడుతుంటే మళ్ళీ రెండో కారుకు నీళ్లు ఇస్తామని అధికారులు చెప్పడం ఆందోళన కలిగిస్తుందని బ్రహ్మదేవం రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవం గ్రామంలో స్థానిక రైతులు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక్క బ్రహ్మదేవం రెవెన్యూలో 2500 ఎకరాల్లో వరి సాగు అవుతుందని, అయితే భగవంతుడు దయ వల్ల పంట బాగా వచ్చిందని చెప్పారు. సుమారు 10,000 పుట్ల వరి ధాన్యం వస్తుందని, ప్రభుత్వం నిర్ణయించిన 19,000 చిల్లర గిట్టుబాటు ధర క్షేత్రస్థాయిలో రైతులకు లభించడం లేదని వారు తెలియజేశారు. అనేక నిబంధనల నేపథ్యంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గత సంవత్సరం స్టాక్ చేసుకున్న వడ్లు అమ్మడానికి నేడు పడిపోయిన ధరలతో సతమతమవుతుంటే ఇప్పుడు మరలా కొత్తగా వచ్చిన వడ్లు కళ్ళాల్లోకి నిలిచి ఉన్నాయన్నారు. రెండవ కారుకు నీళ్ళిస్తే ఆ ధాన్యం మీద కూడా ధరల ప్రభావంతో రైతులు నష్టపోతారని రైతులు వాపోయారు. జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి రెండవ పంటకు నీరు ఇవ్వకుండా నిలుపుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. 23,000 కన్నా కొనేవాళ్ళు తేడా వచ్చింది. 7,000 కదా, 7,000 తేడా. ఏం చెప్పొద్దు, గమ్ముగా ఉన్నాడు. రైతులకు గడ్డి కూడా మిగలటంలా, రూపాయలు కూడా అడిగేవాళ్ళు లేడు. 16 అప్పిస్తావా, 14,000 అమ్మాలనుకుంటారు వ్యాపారస్తులు. ఈ గ్రామంలో ఇప్పటి వరకు సుమారు 2,500 ఎకరాల విస్తీర్ణంలో బీపీటీ సాగు చేస్తున్నారు. ఈ సాగు చేసే విధానంలో మొట్టమొదట నారుమడి కాడి నుంచి మొదలుపెట్టి కోత కోసే సమయం వరకు రైతులు పడుతున్నట్టు అవస్థలు చిన్న చిత్ర కాదు. ఈ వ్యవస్థల్లో ఎట్టుందంటే వాళ్ళు ఏదో చెప్పి లేదో చేసినట్టుగా ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం, దాన్ని పరిధి దాటేయడం అటు జరుగుతూ ఉంది. ఇప్పుడు మొదట ఏంటంటే పోయిన సంవత్సరం ఉన్న గిట్టుబాటు ధర ఈ సంవత్సరం రావటం లేదు. ఈసారి ఏంటంటే ఇప్పుడేం పంటలేం బాగా బండాయి. పోయిన సంవత్సరం అయితే ఒక పుట్టి వచ్చి 860 కేజీలు. 860 కేజీలకి అప్పట్లో ఫస్ట్ కటింగ్ చేసేటప్పుడు 22,500 రూపాయలు పలికింది. దాన్ని ఇంకా ఆశపడి ఇంకా ఏదో ఇస్తే ఇంకా రేటు పెరుగుతుందని చెప్పి కొంతమంది రైతులు ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి వారి కేంద్రాల్లో వానలు పడుతున్న టార్పాలిన్ పట్ల కప్పెట్టుకొని వాటిని స్టాక్ చేసుకున్నారు. స్టాక్ చేసుకున్న తర్వాత 3 నెలలు గడిచిన తర్వాత గత ఎన్నికలు జరిగేటప్పుడు 28,300 దాకా ధర పలికింది. అక్కడి నుంచి ఎలక్షన్ అయిపోయిన మరుక్షణం నుంచి ధర ఏంటంటే కిందకి దిగజారడం, క్రమేణా పడిపోతూ చివరికి రైతు ఏంటంటే వాళ్ళ కాళ్ళ కాడిపోయి మా వడ్లు మీరు కొనండి అనే బతిలాడే స్థితికి తీసుకొచ్చేశారు. ఇది ఎక్కడ పోతుంది? దాన్ని డబ్బంతా ఎవరు పోతుంది? బియ్యం బస్తా ఎత్తుకుంటే ఒక 25 కిలోల బస్తాని 24 కిలోలు చేశారు. దేనికంటే మిల్లు అంటే 25 కిలోల బస్తా ఏంటంటే దాని ట్యాక్స్ కింద పడతారని చెప్పి దాన్ని 1 కేజీ తగ్గించి 24 కిలోల బస్తా తీసుకుంటే 1,400-1,450. అప్పుడు కేజీ బియ్యం వచ్చి 60 రూపాయలు పడుతున్నాయి. ఇక్కడ రైతు కాడు వడ్లు వచ్చేటప్పటికి వచ్చేసి 17,000కి 16,000కి అరుగుతున్నారు. ఇప్పుడుండే 16,000 లెక్క వేసుకుంటే 33 రూపాయలు పడుతుంది బియ్యం కేజీ. 60 రూపాయలు 32 రూపాయలు చేస్తే 28 రూపాయలు. ఈ 28 రూపాయల లెక్కన ఈ 2,000 ఎకరాలు విస్తీర్ణం చేస్తున్న రైతుల్లో ఈ డబ్బంతా ఎట్టబోతుంది? ఏ రాయకుడు ఎవరికి పోతుంది? ప్రభుత్వ అధికారులు ఏంటంటే వస్తున్నారు, ఆడికి వచ్చి సచివాలయం ఏంటంటే ఎంత అంటే 19,720 రూపాయలు. దాన్ని ఎండబెట్టి మీరు తీసుకొస్తే దాంట్లో తేమ శాతం చూసి నేను అంతకుముందు 2014 నుంచి 19లో ఒక 58 పుట్లు తీసుకుపోతే దాంట్లో నాకు అయిపోయిన ఇబ్బంది ఏంటంటే ఇప్పటి వరకు ప్రభుత్వంలో వడ్లు ఇవ్వలేదు. దేనికంటే పోయినసారి నేను తీసుకుపోతే కల్లా కాడు వచ్చి 3 రోజులు ఎండబెడితే అధికారులు తీసుకొచ్చి చూపిస్తే ఇంకో రోజు ఎండబెట్టమన్నారు. దాన్ని ఎండబెడితే అక్కడ మిల్లు కాడు తీసుకుపోయిన తర్వాత ఆయన ఏంటంటే మిషన్లో పెట్టి చూసి ఇది 19% అన్నాడు. 19% ఉంది, నువ్వు ఏంటంటే ఇంకో కిలో అని చెప్పి ఇంకేం చేస్తామని చెప్పేసి లాస్ట్కి 4 కిలోలు లెక్కన మామూలుగా ఇచ్చేది రైతుకి ఏంటంటే ఆరబెడితే అసలు నెమ్ము లేదు లెక్క. ఆరబెట్టకుండానే ఉంటేనే 2 కిలోలు తీసుకుంటాను. నేను ఆరబెట్టి తీసుకోపోయినా 4 కిలోలు తీసుకున్నారు. ఇంకేంకని చెప్పి వదిలేసి ఆమెను వచ్చేసాను. నాకు కూలీల తరుగు కానీ, కూలీల ఖర్చు కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ
గోతాల వరకే ఇచ్చారు కానీ ఇంక మిగతా ఏమీ లేదు. ఆ అనుభవాన్ని ఇక ప్రభుత్వానికే తోలబడేది. ప్రభుత్వాన్ని తీసుకుపోయింది ఏంటంటే వాళ్ళు చిత్రహింసలు పెట్టేసి నానా ఇబ్బందులు పెట్టేస్తున్నారు. ఇప్పుడుండే సాగులు ఏంటంటే ఈ వడ్లు ఏంటంటే ఇప్పటికే ఈ వడ్లు అమ్మలేకుండా పోతున్నాం. వాళ్ళు ఏంటంటే 16,000, ఈ కొరవ 3,000 అటుపోయినాయి. ఎవరు తీసుకుంటున్నారు? ఏ మిల్లర్లు కాడిపోతున్నాయి. దీన్ని స్పందిస్తే ఏంటంటే రాజకీయం చేసుకుంటున్నారు. రాజకీయం చేసుకోవాల్సిన అవసరం పడలే. పిండి కట్టలు కాడిపోతే పిండి కట్టలు రైతు భరోసా కేంద్రాలు అంతకుముందు 266 రూపాయల లెక్కన మేమే ఉన్నప్పుడు తీసుకొచ్చి పంచాం. ఇప్పుడు ఏంటంటే 320 కూడా ఏంటంటే దొంగతనంగా ఏదో ఓడిస్తేనే వస్తాం, ఈడిస్తేనే వస్తాం. దానికి కూడా ఏంటంటే ఆపు అడ్డు లేదు. ప్రతి సంవత్సరం పెరుగుతా పోతున్నాయి కానీ వడ్లు మాత్రం కిందకు వస్తున్నాయి. ఇప్పుడు మాత్రం దేనికి ఎక్కువ ఉందంటే గడ్డికి మాత్రం డిమాండ్ అవుద్ది. గిడ్డి అయితే ఎక్కువ ఇంక లాస్ట్ మిగిలేదు అదే. ఇప్పుడు మొత్తం ఎకరా చూసుకుంటే 38,000 అవుతుంది. 4 పుట్లు అవుతున్నాయి. 4 పుట్లకి ఎంత? ఇప్పుడు 16,000 లెక్కన వేసుకుంటే 64,000 అవుతుంది. 30,000 వచ్చేసి ఖర్చులు అయిపోతుంది. 38,000 ఖర్చులు అయిపోతున్నాయి. 38 ఖర్చులు అయిపోతున్నాయి. కొరవ పోతే 30,000 ఉంటున్నాయి. 30,000 ఏంటంటే కౌలు రైతుల పరిస్థితి ఏంది? ఇక వేస్తే పురుగు మందు డబ్బా తీసుకోవడం, తాగేదానికి సిద్ధంగా ఉండరు. కాబట్టి దీని మీద జిల్లా కలెక్టరు మరి యంత్రాంగం అంతా చర్య తీసుకొని ఈ రెండో కారును కూడా దాని విస్తీర్ణం వద్దు, దాని కాడికి ఆపేసి ఈ ముందు ఉండే వడ్లని వాటి రేటు ఇచ్చి గిట్టుబాటు ధర కలిగించి రైతుల కాడి నుంచి సేకరించాల్సిందిగా కోరుతున్నాము. 19,720 రూపాయలు మద్దతు ధరతో తీసుకుంటుంది రైస్ మిల్లరు అని చెప్పారు. చెప్తే మామూలు 16%, 17% నిమ్మలేకుండా 3 రోజులు ఎండబెట్టి ఇవ్వాలి, 3 రోజులు ఎండబెట్టి ఇవ్వాలి అని చెప్పింది. 3 రోజులు ఎండబెట్టాలంటే ఖర్చు ఎంత? ఖర్చు ఆడకు పోయి గోతాలు ఇస్తాము అని చెప్పి మిల్లు కాడపోయి గోతాలు తీసుకొస్తే గోతాలు తీసుకురావాలంటే 2,000 రూపాయలు కావాలి. ఆటో పోయి తీసుకురావాలంటే ఆ గోతాలు వేసేదానికి 2 మనుషులు తీసుకుపోవాలి. 2 మనుషులకి 20 రూపాయలు కూలీ ఇంది కానీ రారు. అయితే 6,500 కూలీ, 20 రూపాయలు 6 1,200 ఇస్తే ఆ గోతాలు వేసుకొస్తారు. ఆ గోతాలు చేసుకుపోయి దించితే ఎన్ని రోజులు దించుకుంటారు? బాడుగు తాటర్లో బాడుగు లారీ పెట్టిన తర్వాత అవి ఎప్పుడు దించుకుంటారు? కాబట్టి రైతులు గిట్టుబాటు ధర కాదు మిల్లర్లు తోలేదానికి. ఇక్కడికే వచ్చి మామూలుగా పర్మిట్లు ఇచ్చేసినా లేకుంటే ఎక్స్పోర్ట్ ఇస్తే రేట్లు అన్నీ పాతొడ్లు కొత్తొడ్లు అన్నీ పెరుగుతాయి కదా, ఒకసారి అందరికి రిస్క్ లేకుండా పోద్ది అని చెప్పి అనుకుంటున్నాం. రెండో కారు ఫస్ట్ కారే ఆ ఒడ్లు అమ్ముకోవాలకు తంటాలు పడతా ఉంటాయి. రెండో కారు ఇస్తే భూములు అన్నీ ఎరుకులు పడడం, మెడపురాను, దోమ మంచి అన్నీ పెరుగుతాయి. కాబట్టి రెండో కారు లేకుండా ఆపేసి ఒక కారే ఇస్తే సరిపోద్ది. ఈ కారు వడ్లే అమ్ముకోలేకున్నాము. దగ్గర ఈ రైతులు 2,500 ఎకరాలు వేసినారు బీపీటీలు. ఈ కొనుగోలు ఆ రోజు 22,000 ఉంటుందని ఒక బాధతో ఇప్పుడు కూడా వేసుకున్నాం. ఏదో పంటలు సౌకర్యంగా జరిగినాయి, బాగానే పండుతున్నాయి, ఇబ్బంది లేదు. భగవంతుడు భూదేవి తల్లి ఎంతో ఇస్తుంది, పండించుకున్నాం. దానికి ధర లేదు. ధర లేకుంటూ ధరతో కూడా మరి 0 కారు ఇస్తానని ఒక ఆందోళనలో ఉన్నాం మేము. ఇస్తారని నేను అవగాహన పెట్టారు. ఎవరు చెప్పారో మాకు చెప్పుకుంటున్నారు. అవగాహన ఒకరు చెప్పారని వాళ్ళ మీద ఇబ్బంది పెట్టడం కలుసుకోవడం తెలిసింది కాబట్టి చెప్పగలుగుతున్నాం. అందుకోసం ముందుగానే చెప్తే స్పందిస్తారని ఆశతో దీన్ని పెట్టింది కూడా. అది 2,000 ఎకరాలతో ఈ వాటిని బాధలు పడుతూ చెప్తున్నాం. అందుకోసమే మీకు మీడియా సమావేశం పెట్టడానికి కారణం. ఆ రోజుకి ఈ రోజుకి కంపేర్ చేసుకోమంటున్నాం. 0 కారు ఎందుకు వద్దు అనేది వాళ్ళకి ఎవరైనా ఇచ్చే దగ్గర తెలియాలా ఎందుకని వద్దు అంటున్నారు అనే దానికోసం. ఎందుకు వద్దు అంటున్నామంటే ఆ రోజు 22,000-23,000 అమ్మింది పోయిన సంవత్సరానికి. ఈ ఊరు ఈ సంవత్సరం అమ్మలేకపోతున్నాం. అందుకోసమే మేము 0 కారు. మామూలుగా అయితే రైతు ఏమని కోరుకుంటాడు? పంట ఎప్పుడు నీళ్ళు వస్తాయా, పండించుకుందాం, 4 గింజలు పండించుకుందాం అనే ఆశలో ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. వద్దురా దేవుడు అనే కాడికి వచ్చేసిందంటే ఏ స్థితికి జారిపోయిందో చూడండి. మీ ప్రతి ఒక్కరు వస్తారు, ఏదో ఇస్తారు, ఆశ కాయ ఏదో వస్తుందని ఆశ. రైతుకి మనసానికి ఆశ లేదు. ఏదైనా ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నాం అంటే ఏదైనా ఉద్దేశం కాదు. ఇప్పుడు అందరినీ ఎవరిని ఉద్దేశించి మాట్లాడటం లేదు, రైతులుగా చెప్తున్నాం. ఫ్యాక్టరీ పెట్టాలనుకో వాడికి అనుమతికి ఇచ్చేస్తాడు. అయితే రైతు పండించిన రైతు ఎన్ని అమ్ముకుంటున్నారు? ప్రతి దాంట్లో చెప్పుకుంటాడు, ప్రతి రాజకీయ నాయకుడు చెప్పుకుంటాడు, ప్రతి నాయకుడు చెప్తాడు ఏమని రైతుకి నన్ను ఎన్నుకుంటారు. వాడు ఎన్నెముక ఇచ్చేదానికి రైతులు కారణం ఇదే. ఏ రోజు ఎన్నెముక నిలబడ్డాదో చెప్పండి నాకు, అది చెప్పాలి. తెలిసిన తర్వాత 42 సంవత్సరాలు నా వయసు. నేను సేద్యానికి వచ్చేదానికి ఇది 10 ఏళ్ళు అవుతుంది. ఈ రోజుకి ఇదిగో మొన్న వచ్చింది రేటు రాదని అంటే నిలబెట్టి ఏది రైతు ఇదిగో నా రేటు ఇది అమ్ముకునే శక్తి లేదు. అదే నీ రైతు కాడ మిల్లల కాడ పోతే వాడు అమ్మగలుగుతున్నాడు. ఇవాళ తౌడు ఎంత? 30 రూపాయలు. నూకలు ఎంత? అవి చెప్పండి. 20 రూపాయలు నూకలు. ఇప్పుడు ఆ రోజు 27,000 అమ్మింది. ఇవాళ ఎందుకు వయసు? ఇప్పుడు వాళ్ళు చెప్పమను, వాళ్ళ వయసు ఎంత?
తరిగిపోద్దా, కుర్ర వయసుకు వస్తాడా, రాబోయే రోజుల్లో ఎత్తుగా ఉంది వయసు అయిపోతా ఉందని చెప్తారు. కానీ వయసు ఎట్టనక పోద్దు నాకు ఆ విధంగా వర్ణించుకోమంటున్నా. అంటే తప్పుగా అనుకోవద్దు, ఎవరిని కూడా నేను ఎవరిని ఇన్వాల్వ్ చేయడం లేదు. నేను అంటే నా బాధను వెళ్ళబోస్తున్నా, మా రైతులు వెళ్ళబోసుకునే దానికోసంగా నేను చెప్తున్నది. దానికోసమే కానీ ఇబ్బంది లేదు. అట్లాగా అంత ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆ రోజు 23,000 లెక్క కొని ఇంట్లో పెట్టుకున్నాం. సన్నగారు రైతులే, పెద్ద రైతులు కాదు. ఎందుకని పెట్టుకున్నాము? ఏదో 4 రూపాయలు ఎవరికైనా కాయాగస్తం చేసుకుని ఇంకొక రూపాయి వస్తుంది ఆశతోనే కదా. ఆ రోజు 28,000, 30,000 కూడా ఉంది, 32,000 కూడా అమ్మింది. ఇవాళ ఎందుకు వెనకబడిపోయింది? కొనమంటున్నాం. ఇదిగో నా కాడ నేను సాటి రైతుని కావాలంటే ఎంక్వైరీ చేసుకోమని ఎవడైనా. నా కాడ 42 పుట్లు ఉన్నాయి, కొనేవాళ్ళాడు. ఇదిగో ఈయన సన్న రైతు, ఈయనకు ఒక 15 ఎకరాలు కయ్యి ఉంది. ఆయన తగ్గట్టు ఆయన ఏదో ఇంకో 10 పుట్లు కొనుక్కున్నాడు. ఏదో పెట్టుకుందాం, 4 రూపాయలు వస్తేనే బిడ్డలు పెళ్లి చేసుకోవాలి ఆశలు ఉంటుందా ఎవడికో. అదే మాసే ఏదో చెప్తా ఉన్నారు, ఏదో ఆయన చేసిన పుణ్యం ఏం చేసిందంటే ఎలక్షన్లో చెప్తే ఇది రాజకీయంగా అనుకుంటున్నారు. ఎవరిని ఉద్దేశించి కాదు. అంటే మా బాధను వెళ్ళపోసుకునేదానికి ఎందుకు అమ్మలేకపోతున్నారు, దాని సమస్య చెప్పడం లేదా? ఇవాళ డిఏపి ఎంత, ఆ రోజు యూరియా ఎంత? సరే అవి కూడా తక్కువ రేటు తీసుకొచ్చేయాలి కదా. ఇలా దాన్ని చెప్పమను. ఇవాళ 320 రూపాయలు నిలబెట్టి అడిగారు. నేను అదే యూరియా గురించి అడిగితే కేంద్రాల కింద ఉందన్నారు. ఆ రోజే ఉంది, 2వ రోజుకి లేదు. అడిగితే మేము ఉండింది ఎత్తుకొని వెళ్ళిపోయారని చెప్తున్నారు. అంగళ్ళలో అడిగితే అవునా, మేము అంగళ్ళలో అడిగితే ఏడీని అడిగితే డీని అడిగితే మా కాడే ఉందా, ఆల్రెడీ పై నుంచే వచ్చేసింది ఒత్తిడి, మేమేం చేయమంటాం, మా కాడ ఉండేది అంతే, ఇష్టం అయితే తీసుకుని కష్టం అయితే లేదు. మేము డిమాండ్ చేయడం లేదు, మిమ్మల్ని ఒత్తిడి చేయడం లేదని వాళ్ళు బాధపడుతుంటారు. ఎవడి కాడుంది డిఏపి? ఆ రోజుకి ఈ రోజు లెక్కేసుకొని చెప్పమని. మా రైతుల వేదన అదే. ఎవరు వచ్చినా మాకేమో బాగుపడుతుంది. రైతు భరోసా ఏమంటున్నారు?